మీనా ఉదయాన్నే సత్యం దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటమ్మా రాత్రంతా నిద్రపోలేదా? చాలా డల్‌గా ఉన్నావు. ఏమైనా బాధలో ఉన్నావా? అన్నట్టు సత్యం అడిగితే, ఏం లేదు మామయ్య గారు అన్నట్టు మీనా చెప్తుంది. అదేంటమ్మా నాకు నీ మొహంలోనే తెలుస్తుంది. చెప్పమ్మా ఈ నాన్నతో కూడా చెప్పవా నువ్వు ఏం బాధుందో అనైతే అంటూ ఉంటే, ఏం బాధుందని చెప్పమంటారు మామయ్య. ఇష్టం లేని భర్త, అత్త ఏమో అమ్మలా చూసుకుంటుంది అనుకుంటే రోజు రోజుకి గడికి అవమానాలు చేస్తూ ఉంటుంది. నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఏమని చెప్పమంటారు? ఇష్టం లేని ఒక జడ పదార్థంలాగా, ఒక బొమ్మలాగా ఈ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నా ఉనికే నన్ను ప్రశ్నిస్తోంది. నువ్వెవరు ఈ ఇంట్లో అన్నట్టు. ఏం చేయమంటారు అనైతే చెప్తూ ఉంటే, లేదమ్మా మంచి రోజులు వస్తున్నాయి. బాలు మారిపోతాడు. నేను చెప్పాను కదా! నా మాట విను తల్లి అని బాలు విషయంలో ఒక భరోసా అయితే ఇస్తాడు మీనాకి. ఇక వీళ్ళిద్దరి గురించి ఆలోచించాలి అని పూజారికి ఫోన్ చేస్తాడు. వీళ్ళిద్దరి బంధం గట్టిపడితే కానీ వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు పోవు అన్నట్టు. అయితే ఈ ప్రభావతి కెనడాలో నా కొడుకున్నాడు. ఎంత గొప్పగా బతుకుతున్నాడో ఏమో! వాడికి అన్నీ మంచే జరగాలి. గుడిలో అర్చన చేయించుకొని రావాలి అన్నట్టు గుడికి బయలుదేరుతుంది. అయితే ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే వస్తాడు. మనోజ్ ఎవరు అన్నట్టు మాట్లాడతాడు. ఈ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది? ఏంటి అని. ఇక మనోజ్ ఏం ఏం చేశాడండి? ఏంటి అనేది అంటూ ఉంటే, ఈ పాస్‌పోర్ట్ గురించి వచ్చామంటూ, ఓహో! మా వాడు కెనడాలో ఉండి ఈ అమ్మకు కూడా పాస్‌పోర్ట్ కోసం వచ్చాడు. ఉండండి ఆధార్ కార్డ్ తీసుకొని వస్తానన్నట్టు లోపలికి పోతుంది. ఆధార్ కార్డ్ మీది కాదమ్మా! ఆ అబ్బాయి పాస్‌పోర్ట్‌కి ఎంక్వైరీ కోసం వచ్చామంటే, మా వాడు ఆల్రెడీ ఫారిన్‌లోనే ఉన్నాడండి కెనడాలో అన్నట్టు చెప్తుంది. పాస్‌పోర్టే రాకపోతే కెనడాకి ఎలా ఎళ్తాడమ్మా? ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి కనుక్కోండి అన్నట్టు చెప్తాడు. ఆ కానిస్టేబుల్ మాటలతో ఈ ప్రభావతికి అనుమానం వస్తుంది. మా వాడు కెనడాకి పాస్‌పోర్ట్ లేకుండా ఎలా వెళ్ళుంటాడు? మరి ఇంకెక్కడైనా ఉన్నాడా? ఏమి ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో? తల్లి నువ్వే వాడు మంచిగా ఉండేలాగా వాడికి ఏ లోటు లేకుండా చూడు తల్లి అనేది మొక్కుకుంటూ ఉంటుంది.